ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలంలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము జీవంగల దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. నదులు మరి జలములు అనగా మనుషులు, వారి కపటోపాయములు, నిందలు, అవమానాలు, మోసములు లేక ఆగ్రహము ఏది కూడా మన మీదకి వచ్చి ఏ హాని చేయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 124వ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మొదటి వచనం నుండి గమనించండి. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మృంగివేసి ఉండురు. జలములు మనలను ముంచివేసి ఉండురు. ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుచున్నది. ఎంత శ్రేష్టమైన వాగ్దానము! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి యొక్క కపటోపాయము, వారి యొక్క ఆగ్రహము, క్రోధము, నింద నీకు విరుద్ధంగా రూపించబడిన ఎటువంటి ఆయుధములు వర్ధిల్లవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 18వ కీర్తన 16వ వచనంలో ఈ రీతిగా ఆయన మనకు సహాయము చేస్తాడు. చూడండి, ఉన్నత స్థలము నుండి చేయి చాపి యెహోవా నిన్ను పట్టుకొనెను. నిన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి పైకి తీసెను. శ్రేష్టమైన వాగ్దానము మన జీవితాల్లో దేవుడు నెరవేర్చి ఈ దినమందు గొప్ప సహాయము, గొప్ప కృప దేవుడు దయచేయటకు రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, జలంలో బడి దాటినప్పుడు, నదుల్లో బడి వెళ్ళినప్పుడు మాకు ఏ అపాయము కలగదు, అవి మిమ్మల్ని ముంచలేవు అని వాక్యంలో సెలవిస్తుండగా తండ్రి, నిజమే ప్రభా. అయ్యా, ఈ దినమందు ప్రభా మా సహాయము, మా కేడము, మా రక్షణ దుర్గము మీరే తండ్రి. అయ్యా, మనుషుల యొక్క కపటోపాయము ప్రభా, నిందలు, అవమానాలు ప్రభా, అయ్యా విరోధంగా రూపించబడిన అనేకమైన తండ్రి ఆయుధములు, వారి క్రోధములు, ఆగ్రహములు తండ్రి ఏవయో తండ్రి, అయ్యా ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని ప్రభు ఏమీ చేయలేవు. ఎందుకనగా భూమి ఆకాశము సృజించిన యెహోవా మనకు సహాయం అని వాక్యంలో సెలవిస్తున్నాగా తండ్రి. అయ్యా, నీ సహాయం పొందుకుంటకు, నీ కృప పొందుకుంటకు అయ్యా మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, అయ్యా వారి అవసరతలు, ఆఖరులు ప్రభు మీరు తీర్చి ప్రతి ప్రార్థన, విజ్ఞాపన జవాబు దయచేయమని వేడుకొంచు. వారి కుటుంబాలను దీవించమని వేడుకొంచు. ఉద్యోగాల్లో కృప దయచేయమని, దినమంతటి కావాల్సిన కాపుదల, భద్రత బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.